ఫస్ట్ ఎందుకంటే రాసింది ఏం కాదుగా సార్ ఇది నాది కాదు సార్ వేరే రాదంటే సర్లే ఓకే వెళ్ళాను ఎమ్మటే వెళ్ళాను అమ్మ బతికెళ్ళి అనుకున్నా. సురేందర్ రెడ్డి సార్ గురించి మీకు తెలిసిందే, తెలుగు అద్భుతంగా చెప్పేటోళ్ళు. మీరు ఎప్పుడు తెలుగు గురించి మాట్లాడుకున్నా సురేందర్ రెడ్డి సార్ లెక్క ఇంకొకరు చెప్పరా అనుకునేది. సీరుగాడు నేను బాగుండేది, మేమిద్దరం లోకల్నే ఉంటాం. నేను ఇక్కడనే పాలేరు దగ్గరనే డ్యూటీ చేస్తా. అయిపోగానే ఇంటికి వచ్చేది ఎక్కువ సీరుగాడికి నాకు బాండింగ్ ఉండేది అనమాట. మేమిద్దరం ఒక పక్క దగ్గర ఇల్లు కాబట్టి ఎక్కువ మీ ఎదురు ఉంటుంది. ఈ ఏ సన్నివేశం వచ్చినా కానీ బజార్లో ఏ జరిగినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ సారీ అదే అనుకునేది. మీరు ఏదైనా కామెంట్ చేసినా ఎవరి గురించి గొప్పగా చెప్పాలన్నా అది మాకు మీరే గుర్తొచ్చేది. హెచ్ఎం మేడం గారిని ఇంతకుముందు ఒకసారి మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఇప్పుడు 10th అయిపోయిన ఒక 5 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి భయపడేది. ఏంద్రా భయపడతారంటే పులిని చూసినప్పుడు భయం అయింది కదా అనిపించింది. చిన్న పిల్లలకి పులిని చూడగానే భయం అయింది. అంటే హెచ్ఎం మేడం గారు ఒక పుల్లక్క క్లాసులో ఈ స్కూల్ మొత్తం మీద పుల్లక్క తిరిగేది. నేను 10th క్లాస్లో ట్యూషన్ పోలేదు, మ్యాక్సిమం ఇక్కడ ఉన్నంత ట్యూషన్ పోయి ఉంటారు. ఒకసారి ట్యూషన్ కోసం పిక్నిక్ తీసుకుపోతే హెచ్ఎం మేడం గారు ఇక్కడనే ఇవి కొట్టి కొడుతుంది ఒక్కొక్కరిని. అప్పుడు నాన్న సంబరం, ఎందుకంటే నేను లేదు కావాలి వీళ్ళందరూ ట్యూషన్కి పోతారు. ఎందుకంటే మనకి ఆ చదవడం మ్యాథ్స్ కనుక రాదు కదా, ట్యూషన్ పోతే అక్కడ దెబ్బలు తిన్నాను. ఎందుకు ఈ సాగు వచ్చిన ట్యూషన్ పోయిన వాళ్ళకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినా సార్ నేను చదివిన. అందుకే వాళ్ళందరినీ కూడా నాకు చాలా సంబరం అనిపించేది. చివరికి 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 400 సార్, 400. నెక్స్ట్ మాకు దేవరా సార్ కూడా నాకు జల్లిపల్లిలో అక్కడ ఒకసారి మీకు వాటర్ లైన్ అక్కడ జల్లిపల్లి స్కూల్ కరెంట్ మొత్తం చేసింది నేనే. ఇది వాటర్ ప్రాబ్లం వస్తే కూడా ఒకసారి సార్ ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నేను సార్ తోటి ఒక మాట అన్నా, బాగా చదివే స్టూడెంట్స్ ఎప్పుడు మీకు దగ్గర ఉండరు సార్, యావరేజ్ చదివే చూడ ఎప్పుడు మీ దగ్గర ఉంటాడు. బాగా చదువుతాడు ఏదో ఉద్యోగం చేస్తాడు వెళ్ళిపోతాడు. 34 సంవత్సరాల్లో ఒక మంచి నిజం చెప్పినారు వాళ్ళు. సార్లంతా బాగా చదివే వాళ్ళు మెచ్చుకుంటారు, కానీ ఏం బాగా తక్కువ చదివేటోడే సార్లకు ఎక్కువ ఉపయోగపడతారు. వాడేదో ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబరు లేకపోతే ఇంకా మెకానిక్. ఈ సార్లు ఆడ ఏదో ఒకటి రిపేర్ అవుతుంది, వాడు అడిపోగానే సార్ నేను మీ స్టూడెంట్. కాబట్టి బాగా చదివేటోళ్ళు కాకపోయినా యావరేజ్ చదివేటోళ్ళు ఎక్కువ ఉపయోగపడతారు సార్. ఇది మాత్రం బాగా చదివేటోళ్ళు మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జల్లెపల్లి హై స్కూల్లో 300 మంది స్ట్రెంత్ పిల్లలు. ఇప్పుడు ఆ 300 మంది మెయింటెనెన్స్కి ఇప్పుడు మీరు ఆ రోజుల్లో చేసింది ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని వద్దన్నవి చేస్తూనే ఉంటారు. ఆ ట్యాప్లు ఎరగొట్టడం లేకపోతే ఆ మెయింటెనెన్స్ సరిగా ఉండదు అనమాట. ఈ మెయింటెనెన్స్కి మళ్ళీ పిలవాల్సింది ఎవరిని? రవిని.